నమస్తే ఫ్రెండ్స్. టీజీ హెడ్సెట్ బీఈడీ జాయినింగ్లో ఎవరైతే డిజేబుల్ పర్సన్ ఉంటారో వాళ్ళకు ఉండేటటువంటి సదరం సర్టిఫికేట్ కావచ్చు, ఎవరైతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, వివిధ కేటగిరీలో అండర్ 19 ఇట్లా కొన్ని స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అటువంటివి కావచ్చు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉపయోగపడతాయా అనేటటువంటిది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సదరం సర్టిఫికేట్ అనేటటువంటిది మ్యాండేటరీ. అది ఉన్నటువంటి వాళ్ళకు ఏ ర్యాంక్ ఉన్నా సరే సీట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంది అనేటటువంటిది కూడా చూద్దాం. కొన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేసిన చూడండి. సదరం సర్టిఫికేట్ అనేటటువంటిది అప్ టు 25,000 వరకు ర్యాంక్ వచ్చినా సరే వీళ్ళకు ఖచ్చితంగా కన్వీనర్ కోటాలో సీట్ వస్తుంది. మరియు ఒకటే ఒక ఛాన్స్లో ఎలా ఉంటుందంటే ఫేజ్ 1లో ఇప్పుడు ఒక 5 సీట్లు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఇద్దామని అనుకున్నారు అనుకోండి. 5 మంది కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, ఒక సీటు పెట్టుకునేటప్పుడు ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో తక్కువ ర్యాంకులు ఎవరైతే ఉన్న 9 మంది ఉంటారో వాళ్ళకు ముందు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అంటే 10 నెంబర్ పర్సన్ ఎవరైతే లాస్ట్ పర్సన్ ఎవరైతే 10 మంది పెట్టుకుంటే 10లో లాస్ట్ పర్సన్ ఆయనకు 30,000 ర్యాంక్ ఉంది అనుకోండి, అంతకంటే ముందున్న వాళ్ళకే ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ ఎక్కువ మంది పెట్టుకుంటే తప్ప పోటీతత్వం లేకుండా పోటీతత్వం అనేటటువంటిది కనిపిస్తుంది. ఒకవేళ 5-6 మందే ఉండి 5-6 మందే పెట్టుకున్నారు అనుకోండి, ఏ ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరొకటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేటటువంటివి చూడండి. సదరం సర్టిఫికేట్ కావచ్చు, ఎన్సీసీ సర్టిఫికేట్ కావచ్చు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ మీరు స్టార్టింగ్లో అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఇచ్చి ఉంటారు. ఇప్పుడు కౌన్సిలింగ్లో కూడా అడుగుతుంది. అయితే ఏదైతే ఉంటారో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మాన్యువల్గా జాయిన్ అయ్యేటప్పుడు కాలేజీలో ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు సదరం సర్టిఫికేట్ ఉంది, అది జనరల్గా డైలీ లైఫ్లో వాళ్ళకు డిజేబుల్ పర్సన్స్కి ఉపయోగపడుతుంటుంది, దాన్ని ఇవ్వలేరు అనమాట. సో ఎన్సీసీ సర్టిఫికేట్ అయినా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయినా ఉపయోగంకి వచ్చినా సరే జాయినింగ్లో ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఇక ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ అనేటటువంటిది కంప్లీట్గా ఉపయోగపడదు. స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అనేటివి కూడా కంప్లీట్గా ఉపయోగపడవు. ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ ఒకటి మాత్రమే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు కూడా పెద్దగా ప్రభావితం చూపవు. ఎన్సీసీ సర్టిఫికేట్ అప్లోడ్ అదర్ సర్టిఫికేట్స్ అడిగినప్పుడు అప్లోడ్ చేయమని అడుగుతుంది, చేయొచ్చు. అంటే ఇప్పుడు బీఈడీ వెబ్ పేజ్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో చూడండి, పీజీవి కావచ్చు, ఏవి కావచ్చు, ఏదైనా సరే టీజీసీహెచ్ఎస్ అనేటటువంటి ఒక సంస్థ నిర్వహిస్తుంది. అంటే తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఈ సంస్థ నిర్వహిస్తుంది అనమాట. అన్ని వెబ్సైట్లు సిపి గేట్ది కావచ్చు, హెడ్సెట్ది కావచ్చు, అన్ని లా సెట్ది కావచ్చు, ఒకటే లాకుంటాయి. చూసినరా మీరు? సో ఇంతకుముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తుండే బీఈడికి సపరేట్గా. అప్పుడు మాత్రం ఈ సర్టిఫికేట్ ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా అడుగుతుండే. ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చినంత వరకు ఖచ్చితంగా చెప్పలేను, కానీ అప్లోడ్ చేసే వరకు అయితేనంటే వేరే అదర్ సర్టిఫికేట్స్ అనే ప్లేస్లో అప్లోడ్ చేయొచ్చు. సదరం అయితే మ్యాండేటరీగా అప్లోడ్ ఉంటుంది. ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మరియు ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటుందా బీఈడి జాయినింగ్లో అంటే ఈడబ్ల్యూఎస్ కోటా అనేటటువంటిది ఏముండదు. ఇఫ్ ఇన్ కేస్ రేపు డిఎస్సి రాసి టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత డిఎస్సి రాసి జాబ్ వచ్చినప్పుడు అప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుంది తప్ప జాయినింగ్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటటువంటిది పెద్దగా అసలు ఉండదు. సో దానికి సంబంధించినటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ ఈ విధంగా 4 డివైడ్ అవుతుంది అనమాట. నా టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్ వస్తానంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేదంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ ధన వెంకటరాములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.